నెలలు గడిచినా, సంవత్సరాలు గడిచినా ఎలా ఉన్న చెట్టు అలాగే ఉంది. దీనికి కారణాలేంటి అని అడుగుతూ ఉన్నారండి. అలాగే మొక్కల్లో గ్రోత్ లేదు. ఇక ఎలా ఉన్న మొక్క అలాగే ఉంటుందని చాలా మంది ఫ్రెండ్స్ అయితే అడుగుతూ ఉండారండి. దీనికి మనము కొన్ని టిప్స్ అయితే మనము తెలుసుకుందామండి. ఇలాంటి టిప్స్ మనము ఏ సీజన్‌లో అయినా మనకి పనికి వస్తాయండి. వీటిని మనము ఫాలో అవ్వడం ద్వారా శీతాకాలంలో అయినా లేదా వేసవి కాలంలో అయినా కూడా ఎప్పుడు మీ మొక్కల్లో ఫ్లవరింగ్ అనేది బాగా తీసుకోవచ్చు. పూలనేది చాలా చిన్న సైజులో పూస్తూ ఉంటాయి. అలాగే మొగ్గలనేది కూడా రాలిపోతూ ఉంటాయండి. ఆకులన్నీ కూడా యెల్లోయిష్‌గా మారిపోతూ ఉంటాయి. ఇంకా అయితే ఆకులు కొన్ని కలర్స్‌లోకి చేంజ్ అయిపోతూ ఉంటాయన్నమాట. సో, మీ గార్డెన్‌లో ఉన్న మీ మొక్కల్లో నుంచి కూడా మంచి మంచి కొమ్మలు రావాలన్నా, అధిక పూత, పిందె రావాలన్నా, వచ్చిన పూత రాలిపోకుండా ఉండాలన్నా ఒక మంచి ఆర్గానిక్ ఫర్టిలైజర్‌ని చూపిస్తానండి. అది మీరు కూడా యూజ్ చేయండి. వారంలోనే రిజల్ట్స్ పొందుతారు. ఈ ఫ్లవరింగ్ బూస్టర్‌ని ఎలా యూజ్ చేయాలి అనేది ఇవాళ వీడియో. నమస్తే, నేను వాణి. వెల్కమ్ టు మై ఛానల్ గార్డెనింగ్ విత్ వాణి. చాలా మంది వీడియోస్‌లో అడుగుతున్నారండి. మా మందార మొక్కల్లో నుంచి సరిగ్గా ఫ్లవరింగ్ రావటం లేదు. ఏం చేయాలి? ఎలాంటి లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇవ్వాలి అని అడుగుతున్నారండి. సో, వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇన్ఫర్మేషన్ మిస్ కాకుండా ఉంటారు. అలాగే ఛానల్‌ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్‌ని యాక్టివేట్ చేసుకుంటే తద్వారా నేను ముందు పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. ఇక్కడ చూసినట్లయితే ఈ మందార పూలు చూడండి, పెద్ద పెద్ద తామర పూలు లాగా ఉన్నాయి కదండి. ఇంత మంచి రిజల్ట్స్ రావడానికి కారణం ఏంటి అంటే 10 రోజుల ముందు ఈ ఆర్గానిక్ ఫర్టిలైజర్ ఇచ్చి చూసానండి. రిజల్ట్స్ మీరే చూడండి, అసలు తామర పూలు లాగా ఉన్నాయన్నమాట. సో, ఇలాంటి ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ఇవ్వడం ద్వారా మన గార్డెన్ లో ఉన్న మొక్కలన్నీ ఇలా పువ్వులతో కలకల్లాడుతూ ఉంటుందండి. సో, ఆ ఫర్టిలైజర్ ని ఏ మొక్కలకి ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, ఎన్ని రోజులకి ఇవ్వాలి అనేది ఇవాళ వీడియోలో చూసేద్దాం. మనం ఇచ్చేటటువంటి ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ తోనే అండి ఇలా మనకు చక్కగా పూలు అనేది పూస్తాయండి. సో, ఆ ఫర్టిలైజర్ ఏంటి అంటే నవత అండి. టోటల్ ఆర్గానిక్ అన్నమాట. 100% రిజల్ట్స్ ఉంది. నేను యూజ్ చేశాను. తప్పకుండా మీరు యూజ్ చేయండి. రిజల్ట్స్ అనేది మీరే స్వయంగా చూస్తారండి. ఇది విట్రో కంపెనీ వాళ్ళదండి. టోటల్ ఆర్గానిక్ 100% రిజల్ట్స్ ఉంటుందండి. సో, సమయం లేని వాళ్ళందరూ ఇన్స్టెంట్‌గా అప్పటికప్పుడు మనము 1 లీటర్ వాటర్‌లో 5 ఎంఎల్ యాడ్ చేసి మొక్కలకి ఇవ్వడమే అండి. ముఖ్యంగా సమయం లేని వాళ్ళకి, అపార్ట్మెంట్స్‌లో ఉన్న వాళ్ళకి, ఉద్యోగస్తులకి చాలా బాగా యూజ్‌ఫుల్ అండి. సో, వాళ్ళకి సమయం ఉండదు. అలాగే ఆర్గానిక్‌గా తయారు చేసుకోవాలంటే పక్కనున్న వాళ్ళతో ఎన్నో రకాల సమస్యలైతే వస్తూ ఉంటాయండి. ముఖ్యంగా అపార్ట్మెంట్‌లో ఉండే వాళ్ళకనమాట. ఇక్కడ గమనించదగిన విషయం ఏంటి అంటే ఎక్స్‌పైరీ డేట్ 3 ఇయర్స్ ఉందండి. కాబట్టి మనకు ఆ టెన్షన్ కూడా అవసరం లేదండి. 3 ఏళ్ళు చక్కగా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. సో, ఇలా వాటర్‌లో మనము కలిపేసి ఇలా మొక్కలకి ఇచ్చేయడమే. ఇది ఎటువంటి వాసన ఉండదు. ఎటువంటి కెమికల్ కాదండి. టోటల్ ఆర్గానిక్ అన్నమాట. ఇది ఇచ్చిన తర్వాత రిజల్ట్స్ కేవలం 10 రోజుల్లోనే చూస్తారండి. ఎటువంటి మొండి మొక్క అయినా పూలు పూయాల్సిందే. అలాగే పూత, పిందె కూడా రాలిపోకుండా ఉంటుంది. అలాగే చాలా మంది కామెంట్ సెక్షన్ లో అడగడం ఏంటి అంటే వచ్చిన పూలు పెద్ద సైజులో రావడం లేదు, అలాగే బ్రైట్ గా రావడం లేదు అని చాలా మంది అంటూ ఉంటారండి. సో, ఈ ఆర్గానిక్ ఫర్టిలైజర్ ఒకసారి ఇచ్చి చూడండి. మీ గార్డెన్ లో రిజల్ట్స్ అనేది మీరే చూస్తారు. 1 లీటర్ వాటర్ కి 5 ఎంఎల్ యాడ్ చేస్తే సరిపోతుందండి. ఇక్కడ చూసినట్లయితే నేను 5 లీటర్స్ క్యాన్ లో వాటర్ అయితే వేసానండి. 5 లీటర్స్ కాబట్టి ఆటోమేటిక్ గా నేను 25 ఎంఎల్ యాడ్ చేశాను. తర్వాత కర్రతో ఇలా బాగా వెనక్కి, ముందుకి బాగా ఇలా కలపాలండి. డైల్యూట్ కావాలి కదా మరి. సో, ఇలా బాగా వెనక్కి, ముందుకి కలిపామనుకోండి ఇది బాగా కలిసిపోతుంది వాటర్‌లో. ఆ తర్వాత మనము మొక్కలకివ్వడమే. ఇక్కడ ముఖ్యంగా గమనించుకోండి. కర్రతో మనము తిప్పకపోయామనుకోండి అది డైల్యూట్ కాదు. రిజల్ట్స్ అనేది మనం పొందలేం. సో, బాగా కలిపిన తర్వాతే మొక్కలకివ్వండి. మన మొక్కల్లో పూలు రావటం లేదు అనేవాళ్ళు, ఇక పువ్వులు అనేది చిన్న సైజులో వస్తున్నాయి, అలాగే మొగ్గలు రాలిపోతున్నాయి, ఇక ఆకులు అయితే పసుపు రంగులోకి మారిపోతున్నాయి, అలాగే పండ్ల సైజు పెద్దగా రావడం లేదు, వచ్చిన పూత పిందె రాలిపోతున్నాయి అనే వాళ్ళందరూ కూడా ఈ ఫర్టిలైజర్ ని ఉపయోగించండి. ఇక మీ సమస్యలన్నీ కూడా ఫటాఫట్. ఈ ఆర్గానిక్ ఫర్టిలైజర్ అన్ని రకాల ఫ్లవరింగ్ ప్లాంట్స్ కి ఇవ్వచ్చండి. ఇది అది అని కాదండి. మన గార్డెన్ లో ఉన్న అన్ని రకాల ఫ్లవరింగ్ ప్లాంట్స్ కి ఇవ్వచ్చు. మట్టిలో వేయడం వల్ల ఒక రకమైన లాభాలు ఉన్నాయి. అలాగే మొక్క పైన మనం స్ప్రే చేయడం వల్ల మనకి ఫ్లవరింగ్ బూస్టర్ గా చాలా బాగా యూజ్ ఉంటుందండి. ఆకులన్నీ ముచ్చిపోతా ఉంటాయి, ఎల్లో అయిపోయి కిందికి రాలిపోతూ ఉంటాయి. కొన్ని రకాల డిసీజెస్ అలా ఉంటాయి కదా, వాటన్నిటికీ కూడా ఇది మనము 1 లీటర్ వాటర్ లో 5 ఎంఎల్ యాడ్ చేసి ఇలా బాగా ఆకులు బాగా తడిచేటట్లు స్ప్రే చేసామనుకోండి, ఫ్లవరింగ్ బూస్టర్ గా బాగా మనకి పనిచేస్తుంది.
సో మందారపు మొక్క చూడడానికి హెల్తీగా ఉన్నా కూడా, కొమ్మలు ఉన్నా కూడా మొక్క నుంచి పువ్వులు రావటం లేదు అని చాలా మంది అంటూ ఉంటారు కదండీ. సో అలాంటి వాళ్ళందరూ ఈ ఫెర్టిలైజర్‌ని ఇలా స్ప్రే చేయడం వల్ల మంచి పువ్వులనేది మీ గార్డెన్ నుంచి తీసుకోవచ్చండి. ఇలా ఫ్లవరింగ్ ప్లాంట్స్‌కే కాదండి, ఇది నిమ్మ మొక్క అన్నమాట. నిమ్మ మొక్క కూడా ఇస్తున్నాను. అంటే వచ్చిన పూత రాలిపోకుండా ఉండాలన్నా, కాయ సైజు బాగా పెద్దగా ఉండాలన్నా కూడా స్ప్రే చేయవచ్చండి. ఇలా స్ప్రే చేయడం వల్ల ఆకుముడత గానీ, ఏదైనా డిసీజెస్ ఉన్నా కూడా మన మొక్కల్లో నుంచి అవి దూరం అయిపోతాయన్నమాట. సో ఇది ఇవ్వడం కూడా వర్షాలు పడేటప్పుడు మాత్రం చేయకండి. కొన్ని ప్రదేశాల్లో ఎక్కువగా వర్షాలు పడుతున్నాయి. సో అలాంటి వాళ్ళు వర్షాలు తగ్గిపోయిన తర్వాత ఇలా స్ప్రే చేయండి. ఎండలు ఎక్కువగా ఉన్న వాళ్ళైతే మార్నింగ్ ఎర్లీ అవర్స్‌లో అంటే 6-7 AM అలా ఇవ్వడం వల్ల మనకి రిజల్ట్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇలా స్ప్రే చేయడం ఒక మొక్కల పైనే కాదండోయ్, ఈ మొక్క మొదట్లో కూడా మనము స్ప్రే చేయవచ్చండి. ఇలా చేయడం వలన లాభం ఏంటి అంటే కొత్త కొత్త కొమ్మలనేది వస్తాయి. అలాగే లేత లేత చిగుర్లు రావడానికి, ఆకులు రావడానికి అవకాశం ఉంటుంది. సో పూలు పూయడం లేదు అడుగుతున్న వాళ్ళందరూ కూడా ఇలాంటి టిప్స్ అన్నీ మీరు ఫాలో అవ్వండి. ఇది ఆర్గానిక్ ఫర్టిలైజర్ అన్నమాట. ఇలా మనం స్ప్రే చేయడము, ఇలా ఫుడ్ ఇవ్వడం ఒకటే కాదండోయ్, కొన్ని కేర్ అండ్ టిప్స్ కూడా మనం ఫాలో అవ్వాలండి. ఏంటి అంటే సన్‌లైట్ అండి. మెయిన్ మన మందార మొక్కలకి సన్‌లైట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సన్‌లైట్ కనీసం అంటే డైలీ 6-7 అవర్స్ మొక్కకు తగులుతేనే అన్నమాట మనకు మంచి ఈల్డ్ అనేది మనం తీసుకోవచ్చు. ఎప్పటికప్పుడు ఎండిపోయిన పువ్వులు కానీ, ఆకులు కానీ మొక్కల పైనుంటే తీసేస్తూ ఉండాలండి. ఎందుకంటే ఎనర్జీని ఆ వాడిపోయిన పువ్వులు, ఆకులు కూడా ఎంతో కొంత తీసుకుంటూ ఉంటాయండి. ఆ మొక్కల పైన అలాగే ఉంచేస్తే మొక్క మొదట్లో వేయండి, చాలా బాగా పనిచేస్తుందండి. మొక్క సైజుని బట్టి, అలాగే కుండీ సైజుని బట్టి వేయండి. ఇందులో మొక్కలకి కావాల్సిన పొటాషియం, ఫాస్ఫరస్, కాల్షియం, మెగ్నీషియం అన్నీ ఉంటాయి. ఇందులో కాల్షియం ఎక్కువగా ఉండేదాని వల్ల మంచి క్వాలిటీ ఉన్న కాయలైతే మనకు వస్తాయి. మనం ఇచ్చేటటువంటి ఇలాంటి ఫెర్టిలైజర్స్ మొక్కలు చాలా సంతోషంగా తీసుకుంటాయండి. ఇమ్మీడియేట్ రిజల్ట్స్ కూడా మనకి కనిపిస్తాయి. ఫెర్టిలైజర్స్ ఇస్తున్నా కూడా ఒక వారం తర్వాత మనము గమనించినట్లయితే రిజల్ట్స్ అనేది చాలా చక్కగా మనకి కనిపిస్తాయి. సో ఈ ఆర్గానిక్ ఫెర్టిలైజర్ మార్నింగ్ అవర్స్‌లో కానీ, ఈవినింగ్ అవర్స్‌లో కానీ ఇవ్వండి. మీకు ఏది అనుకూలంగా ఉంటే అలా ఇవ్వండి. మట్టి గుల్లగా చేసుకొని లూజ్‌గా అంటే ఇవ్వడం వలన మనకి మనం పోసిన ఈ ఆర్గానిక్ ఫెర్టిలైజర్ కింద వేరు వ్యవస్థ వరకు వెళ్తుందన్నమాట. సో మట్టి లూజ్ చేసిన తర్వాతే ఇవ్వండి. మొక్క సైజుని బట్టి, అలాగే మొక్క ఏజ్‌ని బట్టి ఇవ్వండి. ఎక్కువ పోసి కింద పోసి బడబడా వేస్ట్ చేసే కన్నా మొక్క పీల్చదగినంత ఇస్తే సరిపోతుంది. సో మా మొక్కల్లో గ్రోత్ లేదు, పువ్వులు రావడం లేదు, ఒకవేళ వచ్చినా కూడా చిన్న సైజులో వస్తున్నాయి, బ్రైట్‌గా రావడం లేదు, పూత, పిందె రాలిపోతున్నాయి అన్న వాళ్ళందరికీ ఈ వీడియో యూజ్‌ఫుల్ అని చెప్పి ఆశిస్తున్నానండి. సో మీరందరూ కూడా ఈ ఆర్గానిక్ ఫెర్టిలైజర్ యూజ్ చేయండి. 10 డేస్‌లోనే రిజల్ట్స్ అనేది మీరు స్వయంగా పొందుతారు. ఈ వీడియో మీ అందరికీ యూజ్‌ఫుల్ అని చెప్పి ఆశిస్తున్నానండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి, అలాగే కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. విష్ యూ ఏ హ్యాపీ గార్డెనింగ్. సర్వే జనా సుఖినో భవంతు.